వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. స్వేచ్ఛగా వెల్లడించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డం చెప్పను. అతను మాట్లాడే మాటలు నాపై విమర్శనాలైనా నేను అడ్డుకోను. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పనేసి ప్రజాస్వామ్యం యొక్క విలువలు, ప్రజాస్వామ్యం యొక్క విశిష్టత గురించి అబ్రహాం లింకన్ గారు చాలా గొప్పగా చెప్పారు. మరి ఈనాడు దేశంలో, ప్రజాస్వామ్యమైన మన దేశంలో మరి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించడానికి, ఆ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ పక్షాన నిలబడడానికి అనేక ప్రజా సంఘాలు ఈ దేశంలో పనిచేయడం జరుగుతున్నారు. మరి బాధ్యత గల ఒక పౌరుడిగా శివరామకృష్ణ అని నేను జూలై 27వ తేదీన మరి ఇదే హిందూపుర పట్టణం నుంచి 27వ తేదీ సాయంకాలం ఇదే గోరట్లమాడకు సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి మరి 5 నెలల గర్భవతి అని చెప్పి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి డాక్టర్ని సంప్రదించి ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని మరి ఆ రోజు 27వ తేదీ నైట్ నేను ఇక్కడి నుంచి మా స్వగ్రామమైన గుంటూరుకి 9:30కి ఇంటికి వెళ్ళడం జరిగింది. 9:30 ప్రాంతంలో నాకు ఒక ఇంపార్టెంట్ ఫోన్ వస్తే మాట్లాడుతున్న సందర్భంలో నాకు 2 మిస్ కాల్స్ వచ్చాయి. ఈ టైంలో ఫోన్ వస్తున్నదంటే ఏదో అత్యవసరమైన ఫోన్ అని చెప్పనేసి నేను తిరిగి కాల్ చేస్తే మరి మాట్లాడుతున్న వ్యక్తి ఈశ్వరు బీస్గాన్పల్లి గ్రామం పరిగి మండలం అని చెప్పనేసి పరిచయం చేసుకొని మరి వాళ్ళ బంధువు అయిన ఒక అమ్మాయి రమ్యశ్రీ మాతృవందం అనే హాస్పిటల్కు ప్రసవం కోసం వెళ్ళగా సిజరీన్ చేసిన అనంతరం 2 గంటలకు అమ్మాయి మాతృవందనం హాస్పిటల్లో చనిపోయిందనే విషయాన్ని నాకు తెలియజేస్తూ మరి చనిపోయిన అనంతరం ఏదైతే మాతృవందనం అనే హాస్పిటల్ ఉందో దానికి చెడ్డ పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో ఎవరైతే డాక్టర్ ఉన్నాడో బాబు బుడేన్ సాబ్ మరి వెంటనే తెలివిగా ఆ చనిపోయిన మృతదేహాన్ని మరి ప్రభుత్వ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి డౌట్ వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ను సంప్రదించగా ఆ మృతదేహాన్ని పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందిన విషయాన్ని వీళ్ళు తెలుసుకొని మరి సంబంధిత రమ్యశ్రీ మృతదేహాన్ని మరి మాతృవందనం హాస్పిటల్కి తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అదే విషయాన్ని నాకు తెలియజేయగా మరి మృతి చెందినది అనే విషయం తెలుసుకోవడం వల్ల మనం వెళ్ళడం మన కర్తవ్యం, వాళ్ళకి న్యాయం చేయడం మన కర్తవ్యం భావించి నేను అక్కడి నుంచి దాదాపు 11 గంటల టైంలో అక్కడికి రావడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పోలీసులతో చర్చిస్తే వాళ్ళు ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి సేమ్ అన్నారు. చివరాఖరుకు మేము పోలీసులతో మాట్లాడుతున్నట్లే సి రాజగోపాల్ గారు రావడం, అతను వచ్చి కనీసం సర్ది చెప్పే విషయం కూడా మాట్లాడుకోకుండా అంటే వచ్చిన వెంటనే బాధితులపైన నా పైన విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ నువ్వెందుకు వచ్చినావు ఏకవచనంతో మాట్లాడుతూ నన్ను నానా దుర్భాషలాడి మరి బ్రోకర్ పని చేయడానికి వచ్చినావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అక్కడి నుంచి అతను జులుం ప్రదర్శిస్తూ మరి కాలర్ పట్టుకొని లాగవేయడం, తర్వాత బూట్లో తనడం జరిగింది. మరి ఈ సిఐ గారికి తన శాఖాపరమైన విధులేంటి, ఏ సిఆర్పిసిలో అతనికి చెప్పినారు ఒక న్యాయం కోసం వచ్చిన వ్యక్తిని మరి షూట్తో తన్నచ్చు అనే విషయాన్ని మరి ఏ చట్టంలో వివరించినారు అనే విషయాన్ని ఈరోజు మరి ఈ పత్రికాముఖంగా సిఐ రాజగోపాల్ని నేను అడుగుతున్నాను. అంటే ఒక ఆపదలో ఉన్న మహిళలకు, అన్యాయం జరిగిన ఒక కుటుంబానికి మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పనేసి అడగడం నేరమా? ఇదేనా ప్రజాస్వామ్యంలో ఉండేదని చెప్పనేసి ఈ సందర్భంగా ఈ సిఐ రాజగోపాల్ నేను మరి మొన్ననే మనం ఆగస్టు 15వ తేదీన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నిజంగా మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం, కానీ మరి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మరి నిజంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయని చెప్పనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి స్వతంత్ర భారతంలో, మరి గణతంత్ర దేశంలో సమర్థవంతమైన పటిష్టమైన భారత రాజ్యాంగం ఉన్నది.
ఆ భారత రాజ్యాంగం ద్వారానే అన్యాయం కలిగిన మరి అన్యాయంగా మృతి చెందిన ఆ మహిళ ద్వారా నేను న్యాయం కోసం ప్రశ్నించడం నేరమా అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రకంగా నేను ఒకటే చెప్తున్నాను, సమస్య ఎవరిదైనా, సమస్య ఎవరు ఎదుర్కొంటున్నా ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రజా సంఘము, దళిత గిరిజన సంఘాలు, బహుజన సంఘాలు మరి ప్రశ్నించడం నేరమా? మరి ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వం విఫలమవుతుందో ప్రజల పక్షాన లేదా ప్రజలకు న్యాయం చేయడంలో ఎప్పుడైతే విఫలమవుతుందో అదే సందర్భంలో ఎవరైతే బాధితులు ఉన్నారో మరి ప్రజా సంఘాల పక్షాన చేరి న్యాయం చేయమని చెప్పనేసి అడిగితే మరి ప్రజా సంఘాలు ప్రజల పక్షాన పోరాడమా? మరి ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు, ప్రజల పక్షాన పోరాడుతున్న వాళ్ళకి బహుమానం వచ్చి షూతో తన్నడం వచ్చి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక బహుమతిగా నేను భావిస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మరి నాకు జరిగిన ఈ సంఘటన నేను అవమానంగా భావించడం లేదు. నా 5 ఏళ్ల ఈ ఉద్యమ జీవితంలో అది ఒక సంఘటనగా భావిస్తున్నాను తప్ప ఎక్కడా కూడా భవిష్యత్తులో నేను ఇట్లాంటి సంఘటనలకు భయపడి నా ఉద్యమ జీవితాన్ని ఆపేది లేదు. నాకు ఏ సమస్య ఎదురైనా, ఎటువంటి కష్టం వచ్చినా ప్రజల పక్షాన, బహుజనుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన పోరాడతాను తప్ప ఎక్కడ ఆపే ప్రసక్తి లేదని చెప్పనేసి ఈ పత్రిముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఎవరికి సమస్య వచ్చినా ఆ పక్కన సిఐ ఉన్నాడా, లేకుంటే నేను ఎదుర్కొనే సమస్య నా మృత్యు రూపంలో మరి ఎముడు ఉన్నా సరే నేను ప్రజల పక్షాన పోరాడతాను తప్ప నా ఉద్యమ జీవితాన్ని ఆపేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఇటీవల మనం గమనించినట్లయితే మరి ఈ దేశాన్ని ఒక కుదిపేసిన నీట్ పేపర్ యొక్క లీక్ విషయంలో మరి ఇదే ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద మరి దాదాపు 20 రోజులు మరి అనేక ప్రజా సంఘాలు మరి విద్యార్థి సంఘాలు 26 రోజులు నిరసన కార్యక్రమాలు, పోరాటాల ద్వారా మరి ఏదైతే నీట్ పేపర్ విషయాన్ని మరి యావత్ దేశము చర్చించుకునే విధంగా మరి చైతన్యవంతం చేసిన సందర్భాలు కూడా మనం గమనిస్తున్నాం. మరి ఈ నీట్ పేపర్ విషయంలో 26 రోజులు మరి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి ఈ దేశంలోని విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేసిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే మరి ఈ దేశంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు చేయవలసిన పనులు ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేస్తున్నారనే విషయాన్ని మరి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేస్తున్నారనే విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ విధంగా ప్రజల పక్షాన పోరాడడానికి మరి అనేక ప్రజా సంఘాలు ఈ దేశంలో మరి ఈ రకంగా అవమానాలు ఎదుర్కొంటున్న మరి ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే, కాంశీరామ్ వంటి మానీయుల యొక్క ఆలోచన విధానాలతో మాలాంటి యువకులు ఎంతోమంది మరి ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది. కావున నేను ఒకటే తెలియజేస్తున్నాను, మరి ఈ పోలీస్ వ్యవస్థ పట్ల మాకు నమ్మకం ఉండి దాదాపు ఎస్పీ గారి 15 రోజులు అడిగి మాకు మరి కొసమెరుపుగా అంటే శిక్ష విధించకుండా మరి సిఐ రాజగోపాల్ నాయుడు గారిని విఆర్కి పంపించడం జరిగినది. ఏదైనా చిన్న సంఘటన జరిగితేనే మరి వెంటనే స్పందించి ఆ సంఘటన బాధ్యులైన పోలీసు అధికారులను విఆర్కి పంపించే పోలీస్ వ్యవస్థ నేడు మరి ఈ సమస్య యొక్క తీవ్రత ఈ సమాజానికి తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు, ఈ ఉమ్మడి జిల్లాలోనే ప్రజలందరికీ తెలుసు. మరి అయినప్పటికీ కూడా మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారో మరి యావత్ ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రజానికానికి అందరికీ తెలుసు. ఇది సరైన చర్య అని చెప్పనేసి ఈరోజు నేను పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా, ఈ రాష్ట్ర హోంమంత్రిని అడుగుతున్నా, ఈ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మరి ఇదేనా మీరు ప్రజలకు కల్పించే రక్షణ? ఇదేనా మీరు ప్రజా సంఘాలను గౌరవించే పద్ధతి అని చెప్పనేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసు వ్యవస్థను అడుగుతున్నాను. మరి 15 రోజులు 25 రోజులు అవుతున్నా దాడి చేసిన ఒక సిఐ అగ్రవర్ణాలు అయినందుకు ఆయనపై చర్యలు తీసుకోవడంలో, దాడికి గురైన ఒక విక్టిమ్ బాధితుడు మరి దళిత కుటుంబానికి చెందినవాడు కావడం వల్ల మరి చర్యలు తీసుకోవడంలో ఎంత వివక్షత చూపుతున్నారో మరి ఈ ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒకటే తెలుసుకోవాలా, మరి బాధితుడు అగ్రకురాల వాడా
తక్కువ కులాడు వాడా, వెనుకబడిన కులాలు వాడా అనేది ముఖ్యం కాదు. అతనికి జరిగిన అన్యాయం ఎటువంటిది, అతను ఎంత మానసిక శోభ అనుభవించినాడు, నిజంగా మనం ఈ విషయంలో ఎంతవరకు స్పందించాలా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి పోలీసు వ్యవస్థకు ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే తప్పకుండా వీలైన తొందరగా కుల మతాలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చేతులు జోడించి మరి అనేక ప్రభుత్వ వ్యవస్థలకు నేను ఒకటే చెప్తున్నాను, మరి ఈ దేశంలో మరి ధనవంతుల కంటే పేద మధ్యతరగతి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఎవరైతే నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారో, ఎవరైతే నీ చూపు కోసం, నీ పిలుపు కోసం నీ ఆఫీస్ బయట వేచి ఉంటారో, అటువంటి పేద మధ్యతరగతి సామాన్యులు పిలిచి వెంటనే వాళ్ళ సమస్య కనుగొని వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఆలోచించాలని చెప్పనేసి ప్రతి ఒక్క ప్రభుత్వాధికారికి నేను బహుజన చైతన్య వేదిక ద్వారా చేతిలో వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో పలకబడి ఉన్నవాడు, స్తోమత ఉన్నవాడు వాడి పని వాడు ఎట్లా చేయించుకొనేసి బయటికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇబ్బందులు పడుతున్నది మాత్రం సామాన్య మానవులు, పేద మధ్యతరగతి వాళ్ళే అని చెప్పనేసి ఈ ప్రభుత్వ వ్యవస్థలు తెలుసుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం సమర్థవంతంగా రాజ్యాంగాన్ని అమలు చేసి, చట్టాలను అమలు చేసి మరి ప్రజలను ప్రశాంతంగా చూసుకుంటుందో, ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాల్లో కానీ మరి ప్రజా సంఘాలకు పని ఉండదు. ప్రజా సంఘాలు మరి ప్రజా సమస్యలపైన పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతాయో అప్పుడే ప్రజా సంఘాలు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు తెలియజేస్తున్నారు. కావున మరి ఇక్కడున్న ప్రజా సంఘాలందరూ కూడా ఒకటే మా ధ్యేయం. నేను బహుజన చైతన్య వేదిక ద్వారా ఒక లాయర్గా మరి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎక్కడైతే ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతాయో, ఎక్కడైతే ప్రభుత్వం విఫలమవుతుందో, ఎవరైతే ప్రజల సమస్యలు ఎదుర్కొంటారో, ఎక్కడైతే మరి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు ఎదుర్కొంటారో తప్పకుండా మరి బాధితుల తరపున మేము తప్పకుండా పోరాడతాం ప్రజా సంఘాల ద్వారా అని చెప్పనేసి ఈరోజు ముక్తకంఠంగా తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి జటిల సమస్యలమైనా మరి సమస్య ఎదుర్కొంటుండేది మరి మాదిగల, మాలల, మరి బీసీల అనేది చూడకుండా మాకు సమస్య మూలం, సమస్య పరిష్కరించడమే మూలం, మా దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం చేయడమే మా లక్ష్యం అనే ఒక నిర్దిష్టమైన విధానంలో మేము ముందుకెళ్తామని చెప్పనేసి ఈ సందర్భంగా పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు మరి ఈ కంటితుడుపు చర్యగా సిఐ రాజగోపాల్ నాయుడిని బీఆర్కి పంపించిన విషయంలో మరి సమిష్టిగా దాదాపు 24 రోజులు మరి నా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినారు, సమిష్టిగా పోరాడినారు, సమిష్టిగా ఉద్యమాలు నడిపినారు, అనేక రకాలుగా పోరాడిన మరి ప్రజా సంఘాలకు, దళిత సంఘాలకు, గిరిజన సంఘాలకు, బహుజన సంఘాలకు కృతజ్ఞత తెలియజేసి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి పూలారం వేసి నివాళులర్పించి మా యొక్క ఆవేదన తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజా సంఘాలకు, పత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వరకు, సోషల్ మీడియా వరకు బహుజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను.